found the land. And sweet. That someone waiting for me. Hodi amma. Marshall speaker. టైమ్ ఈజ్ అరౌండ్ 11:20 అయింది. డాలస్లో అయితే మనం మంచింత దారుణంగా ఇదే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాం అన్నమాట. కార్లు కూడా మొత్తం అంటే మొత్తం ఎగిరిపోయాయి. ఇంత మంచి అయితే నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చూసారా ఎంత మంచి ఉందో. మాస్టర్స్ చేయడంలో ఎన్నో కష్టాలు ఉంటాయి తెలుసు, కానీ ఇలాంటి డిఫరెంట్ నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను నేనైతే అనుకోలేదన్నమాట. ఇదైతే మా అపార్ట్మెంట్స్ కింద. ఎంత క్రేజీగా ఉందో చూడండి. నైట్ ఐ ఫీస్ట్ అని చెప్పచ్చు. చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి. See for the subscribers. You చూసారుగా ఆల్రెడీ అందరూ నేమ్స్ అవి ఇవి రాసి పెట్టేశారు. అమెరికా వచ్చిన ఇండియా బుద్ధులు పాలేదన్నట్టు. పొద్దున్నంత చలి లేకుండా అన్నమాట. ఇప్పుడు చాలా అంటే చాలా చలి వచ్చింది. నాకైతే ఇక్కడ ఎడ్ షీరన్ పాటలు వినాలని ఉంది. మీలో ఎంతమందికి ఇలానే అనిపిస్తుంది? నా చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి నేను అనుకునే డ్రీమ్ అయితే ఇదే. ఒక మంచి ప్రదేశం, ఎడ్ షీరన్ పర్ఫెక్ట్ సాంగ్ పెట్టుకొని ఒక స్నో మ్యాన్ చుట్టూ తిరగడం అన్నమాట. క్రేజీగా అనిపించవచ్చు, బట్ దట్ ఫీల్ వాజ్ వెరీ డిఫరెంట్. ఇంకేంటి సంగతులు? చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టట్లే నేను. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ దట్. చిల్లింగ్ అంటే ఇదేనేమో. స్ట్రాంగర్ దాన్ ఎనీవన్ ఐ నో, seems I found a love, just the secrets to carry love, to carry to be fair in love. ఇంత మంచి మేమైతే ఫస్ట్ టైం చూడటం వల్ల మీ ఫ్రెండ్స్ అందరూ బయటకు వచ్చి గట్టిగా ఆడుకున్నాం కొంతసేపు. Just let us escape and fly away.
డాలస్లో మంచు పడడం అంటే చాలా విచిత్రం అనమాట. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి పడుతుంది. అది ఇంత హెవీగా పడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మా వాళ్ళ దగ్గర ఏమీ ఎక్విప్మెంట్ ఉండదు రోడ్డుని క్లియర్ చేయడానికి. సో రోడ్డు మొత్తం మంచుతో నిండిపోయింది అనమాట. కార్ స్ట్రైట్గా వెళ్ళేటప్పుడు పర్లేదు కానీ అటు ఇటు టర్నింగ్స్ తిప్పేటప్పుడు మాత్రం స్కిడ్ అవుతూనే ఉంది. అండ్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే బయటికి చాలా అంటే చాలా మంచి ఉందని అర్థమైంది మాకైతే. ఇలా ఒక రౌండ్ వేసి ఇంటికైతే వచ్చేసాం. మళ్ళీ ఇంటికి వచ్చి మా కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని చూస్తే వ్యూ మాత్రం అదిరిపోయింది అనమాట. నైట్ అయ్యేసరికి మంచి ఇంకా హెవీ అయిందనమాట. సో మొత్తం స్నో పడుతుంది పైనుండి. మా రూమ్లో మా ఫ్రెండ్ది బర్త్డే ఉంటే ఇంకా క్రోకర్కి వెళ్ళి కేక్ తీసుకొచ్చాము. ఇంకా బాగుంటుందని చెప్పి కేక్ కటింగ్ కూడా మంచులోనే పెట్టామన్నమాట. మంచిగా ఎంజాయ్ చేసాం ఈ స్నో అయితే. మీరు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి.